ఓం శ్రీ గురుభ్యో నమః. నేనెంతో చక్కగా ఇది కంటిన్యూ చేశాను సార్ సంయమ. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అలా ఎంతో చక్కగా మాకు దారి చూపిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళారు. ప్రతి నిమిషం మీరు ఈ శరీరంలో నిద్రాణంగా ఉన్న ఆ చైతన్య శక్తిని మీరు హిందూ యొక్క హిందూ చైతన్యం యొక్క అర్థం ఎంతో చక్కగా మమ్మల్ని వివరిస్తూ మాలో నిద్రిస్తున్న ఆ హీన భావాన్ని తీసివేస్తూ మమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడు హీన భావనతో ఉండేవాళ్ళం. అది చాలా చక్కగా అర్థమైంది హిందూ యొక్క. అది ఎప్పుడు అర్థమైందంటే మేము ఎప్పుడైతే నిరాహారం ఇది సంయమ చేస్తున్నామో అప్పుడు మాకు ఎంతో చక్కగా చెప్పిన వర్డ్స్ అని మాకు ఎంతో చక్కగా అర్థమైంది సార్. అసలు నేను జన్మ తీసుకోకూడదు అనడం కాదు, ఈ శరీరం నుంచి ఈ సోల్ ఎలా ఎంతో నిశ్శబ్దంగా ఎంతో హాయిగా వెళుతుంది అది నేను చూసుకోవాలని నేను అర్థమైంది. నేను జన్మ తీసుకుంటానా, ఎక్కడ తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను అనేది కాదు. ఈ యొక్క శరీరం నుంచి ఆ యొక్క ఆత్మ ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో అది మీ దగ్గర నేను తెలుసుకున్నాను సార్. మరి ఇంకోటి ఏంటంటే నేను పూర్ణంగా మారాలి. అది గురు ద్వారా మీ యొక్క వర్డ్స్ వల్ల, మీ యొక్క చక్కటి మార్గం వల్ల నేను పూర్ణంగా మారాలి అనుకున్నాను. ఈ భవసాగరం నుంచి మమ్మల్ని బయటపడేసే ఆ మార్గం మీరు ఎంతో చక్కగా చూపించారు. మరి ఇంకొకటి ఏంటంటే నాలోని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాల పట్ల మీరు నాకు సరైన అవగాహన ఇచ్చారు. ఆ అవగాహనతోని నేనెంతో పూర్ణంగా మారాను అని అనుకుంటున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా పాజిటివ్ గా చూడాలి అని మేము ఇంతవరకు అనుకున్నాము, కానీ అది పాజిటివ్ కాదు, అది మీరు పవర్ఫుల్ గా చూడమని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. అది అలాగా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని వర్డ్స్ రాసుకున్నాను సార్. మరి పూర్ణంకి అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే మేము పూర్ణం అన్నది ప్రామాణికంలో చూపెట్టాలి అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ మీరు ఎంత చక్కగా వివరిస్తున్నారు కదా, అది నేను ప్రామాణికంగా చూపెట్టాలని నాకు అర్థమైంది సార్ చాలా చక్కగా. మరి మీరు ఇంత చక్కగా ఈ శరీరానికి, మనస్సుకి, ఈ మైండ్ కి ఎంతో మీరు మాకు జ్ఞానాన్ని ఇచ్చారు. మరి అది చాలా అద్భుతం సార్. ఈ శరీరానికి కూడా మీరు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. అది ఏంటంటే కాయకల్పం అన్నది నేను ఎంతో విన్నాను, ఎన్నో పుస్తకాలు చదివాను, ఎంతో కఠినంగా చేసేవారు. కానీ ఇంత ఈజీగా మా గృహాల్లో మేముంటూ ఇంత ఈజీగా మా కాయాన్ని ఒక కల్ప వృక్షం లాగా చేసుకున్నాం సార్ మీ ద్వారా. ఇంకా ఒక సెకండ్ సమయంలో ఇంకా మేము ఆ స్థితికి కూడా మేము చేరుకుంటామని అనుకుంటున్నాను. మరి నాకు మాటికి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే ఏది చూసినా అది నోట్లో వేసుకొని నమలాలని. కానీ ఇప్పుడు సంయమాలో నేను ఏది చూసినామో తినకూడదు, ఇది నమలకూడదు, నేను తాగే దీంట్లో ఉన్నానని నాకు ఒకటి అర్థమైంది. ఇంకా నమలడం కూడా మానేశాను. మా పాప ఏదైనా నోట్లో ఇది వేసుకొని ఇచ్చినా నేను నమలనమ్మా, నేను దీక్షలో ఉన్నానని చెప్పడం నాకు ఎంతో గర్వంగా ఉంది. అది ఏదో బాధ కాదు. అది మరి ఇంతకాలం నేనేమనుకున్నానంటే ఫుడ్డే హైజెనిక్, ఫుడ్ వల్లనే చాలా గొప్పగా ఎదుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు అని నేను ఎన్ని రోజులు ఒక నమ్మకం మీద ఉన్నాను. కానీ ఇక్కడ ఫుడ్ కాదని నాకు అర్థమైంది. ఏంటంటే నాకు అందుబాటులో ఏదన్నా ఉంటే దాన్ని నేను దాన్ని నేను ఈజీగా దాన్ని ఉపయోగించుకోవచ్చని మీరు ఎంతో చక్కగా మమ్మల్ని వివరించారు. చాలా ఆనందం సార్. మరి జ్ఞానం నా ఒక్కదాని సొత్తు కాదు కదా, మీరు చెప్పిన జ్ఞానం. ఈ జ్ఞానం నేను అందరికీ పంచాలని నేను అనుకుంటున్నాను, అందరికీ చెప్పాను కూడా సార్. మరి నేను లోక కళ్యాణానికి ఉపయోగపడాలి మీలాగా. మీరైతే ఎంతో మార్గంలో నడుస్తున్నారు కదా, మేము కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అనేసి నాకు అర్థమైంది సార్. ఉపయోగపడుతూనే ఉన్నాము. ఇక సత్యము ఏమిటి అనంటే
నాకొకటి అర్థమైంది సార్. ఏమిటంటే ఆటన, సంఘర్షణ, లైఫ్ ఎంజాయ లేతే ఉత్సాహమా అని అంటారు కదా! మరి నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే, జీవితము ఎవరైతే గురువు యొక్క జ్ఞానంలో జీవితం గురువు యొక్క జ్ఞానం తెలుసుకోరో వారి యొక్క జీవితము సంఘర్షణగానే ఉంటుంది కదా! ఎవరైతే గురువు యొక్క జ్ఞానం తీసుకుంటారో వారి యొక్క జీవితం ఆటపాటగానే ఉంటుంది. మరి ఆ గురువు యొక్క జ్ఞానం తీసుకొని అందులో జీవిస్తే జీవితం ఉత్సాహంగానే ఉంటుందని నాకు అర్థమైంది సార్. మరి మీ యొక్క అలాంటి గురువుగా మమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తూ మా అజ్ఞానాన్ని మరి తీసివేస్తూ ఎంతో చక్కగా మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు సార్. మరి ఒక యోగి యొక్క భోజనము, అల్పాహారము, స్వల్ప నిద్ర, మరి ఎక్కువగా సాధన అని మాకు ఎంతో చక్కగా మీ మాటల ద్వారా తెలిసినాయి ఈ సాధన వలన. మరి ఒక మంచి మార్గం ఉంది అంటే మనము ఆ గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో అది తెలుసుకొని ఆ విధంగా మేము ప్రయాణం చేయాలని మేము అర్థమైంది మీలాంటి గొప్ప వాళ్ళ వలన. మరి రావి చెట్టు యొక్క పవర్ఫుల్ ఎంతో చెప్తూ ఉంటారు. దాన్ని చూస్తున్న దాని విశాలత్వం చూస్తూ ఉంటే మేము కూడా అంత విశాలంగా ఉన్నాం కదా అని మాకు అర్థమవుతుంది సార్. మరి ఆ రావి చెట్టు మేము ఎప్పుడూ చూస్తున్నాము కానీ దాని యొక్క మీరు ప్రతిసారి మమ్మల్ని రావి చెట్టు గురించి చెప్తూ ఉంటారు కదా! ఆ రావి చెట్టు ఏంటా అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఏంటి అంటే దానిలో ఒక చిన్న విత్తనం నుంచి ఒక విశాలమైన వృక్షం అయిపోయి అది మళ్ళీ ఒక చిన్న చిన్న కాయలు కాస్తూ అది ఎన్నో చెట్లను ఇస్తుంది. అలా మానవుడు కూడా అలా తయారవ్వాలి అని మీరు దాని యొక్క ఉదాహరణ చెప్తూ మాలో ఉన్న ఆ యొక్క నిద్రాణంగా ఉన్న ఆ చైతన్యాన్ని ఒక చైతన్య మహాగురువు మా ముందుకొచ్చి అది మాలోని మేల్కొల్పారు సార్. మరి ఎప్పుడైతే ఈ కాయని కాయకల్పం మేము ఎప్పుడైతే శుద్ధి చేసుకున్నామో మాకు ప్రతి ఒక్క వర్డ్ అర్థం అవుతుంది. ఇంతవరకు ఎవరికైనా మీరు హ్యాండిలింగ్ చేయాలి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా జరుగుతుంది ఇది సాధ్యమేనా? అని అనిపించేది. ఎప్పుడైతే మేము ఈ శరీరాన్ని కాయాకల్పం శుద్ధి చేసుకున్నామో ఈ రసాల ద్వారా ఇప్పుడు మేము ఏదైనా ఈజీగా హ్యాండిలింగ్ చేయగలిగే ఆ శక్తి, ఆ కెపాసిటీ మాకు వచ్చింది సార్. అందుకనే చాలా చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా మీ ద్వారా ఇంకా జ్ఞానాన్ని తెలుసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఇందులో పాల్గొన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అంతా మేమెంతో రుణపడి ఉంటాం. మేము ఎప్పుడు ఒక క్లాస్ అయ్యాక దాని గురించి చాలా డీప్ గా చర్చ చేసుకుంటాము. ఎంతో నాలెడ్జ్ తీసుకుంటున్నాము. ఈ సజ్జన సాంగత్యం వల్ల మేము ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.